నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ నాయకులు దోచుకు తింటున్నారు. హన్మకొండ వరంగల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి. మద్యం వేలంపాట వద్దంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు, లేకుంటే ట్యాంక్ పై నుండి దూకుతానని హెచ్చరిక. వరి నాట్లు నాటిన బాపట్ల ప్రకాశం జిల్లా కలెక్టర్లు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే భోజనం. కార్మికుల సంక్షేమానికి 500 కోట్లు కేటాయించాలి. యాదాద్రి జిల్లా గీత కార్మిక సంఘం అధ్యక్షుడు మధ్యల రాజయ్య డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 452 ఉద్యోగాల నియామకాలలో కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రుల స్థాయి దాకా వాటాలు పంచుకుంటున్నారని హన్మకొండ వరంగల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల నుండి 2 నుండి 3 లక్షల వరకు టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేషన్ అధికారులు ఆలీబాబా 40 దొంగల్లా వాటలు దోచుకు తింటున్నారని ఘాటుగా విమర్శించారు. అవుట్ సోర్సింగ్ స్కామ్ లో జరిగిన అవినీతిపై సిబిఐ విజిలెన్స్ విచారణ జరిపించాలని నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలా ఏవేవో మనకు తెలియదు, అంటే మళ్ళీ వీళ్ళు ఉన్నారు కావచ్చు మనకు తెలియదు. నా పేరు అరుణ, మాది పెళ్ళికుంట. నేను నాకు 2 బిడ్డలు. నా 2 బిడ్డలు ఉంటే నాకు జాగా అమ్ముకొని నేను బతుకు తెరువు కోసం నా బిడ్డలను చదువుకోవాలి, పని చేసుకుంటే బతుకుతామని 3,50,000 ఇచ్చాయి. కాంట్రాక్ట్ 3,50,000 ఇస్తే 10 నెలలు పని చేయించుకున్నాడు. 10 నెలలు పని చేయించుకొని తర్వాత పని లేదని ఒకటేసారి డిసెంబర్లో చెప్పేస్తే ఒక నెల రోజులు తిరిగినాం. నెల రోజులల్లా చల్లదర్బార్ ఇంటికి తిరిగినాం, కార్పొరేట్ ఇంటికి తిరిగినాం. ప్రతి ఒక్క దగ్గరికి పోను వాళ్ళు ఎవ్వరి దగ్గరికి పోలేదు. మా ఆయన ఫస్ట్ పనికి ఎక్కింది, 3 లక్షలు పెట్టి పని ఎక్కిందండి. తర్వాత మా ఆయనకు ఒక 4 నెలలు 5 నెలలు చేసినాక హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఎంహెచ్ఐ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఆయన ఇట్లున్నాడు. ఆ కాంట్రాక్టర్ని పిలిపించి కాంట్రాక్టర్ మీద అధికార పార్టీ నాయకుల మీద కూడా సిపి గారికి కంప్లైంట్ చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం. ఎందుకంటే వీళ్ళంతా 420 దొంగలు ఇల్లా ఒక ముఠాగా తయారు చేసింది కాబట్టి దాంట్లో అధికారులు మాట్లాడిన సంభాషణలు కానివ్వండి, వీళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్ని పట్టుకొని తెప్పించి ఇక్కడ డబ్బులు ఇప్పించే బాధ్యత వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఇచ్చింది గవర్నమెంట్, వీళ్ళ నాయకులే కదా. కాబట్టి వీరే పూర్తి బాధ్యత వహించి వారు తెప్పించి వీరికి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సమస్యలు పరిష్కరించిన తర్వాతే మద్యం బెల్ట్ షాప్ వేలంపాట నిర్వహించాలని నిరసిస్తూ ఒక యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. మండలంలోని మన్మద్ గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ వేలంపాట నిర్వహణ కోసం ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకోగా అదే గ్రామానికి చెందిన ఆలూరి ప్రవీణ్ రెడ్డి ముందుగా గ్రామంలో గల SRSP తదితర భూముల సమస్యలు పరిష్కరించాలని, ఆ తర్వాతే బెల్ట్ షాప్ల కోసం వేలంపాట నిర్వహించాలని కోరాడు. దీనిని గ్రామస్తులు పట్టించుకోకపోవడంతో నీళ్ల ట్యాంక్ ఎక్కి వేలంపాట నిలుపుదల చేయకపోతే ట్యాంక్ పై నుండి దూకుతానని హల్చల్ చేశాడు. సమస్త గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ BDC వాళ్ళు వేలం జరుగుతున్నాయి. టెండరు వైన్స్ టెండరు దానికి పూర్వ ఒప్పుకున్న ఒప్పందాలు పరిష్కరిస్తలేరు. అందరూ శిఖం భూములను నాటేసుకుంటున్నారు, బోర్లు వేసుకుంటున్నారు, కరెంట్ ఫీడ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మేము కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినాం గ్రామ పెద్దలం అందరం కలిసి.
దానికి కూడా మాకు పట్టించుకునే దాతలు లేదు. మళ్ళీ ఎంఆర్ఓ కంప్లైంట్ చేసాము, ఆ ఎంఆర్ఓ కూడా పట్టించుకునే నాదు లేదు. వీడీసీ పెద్దలందరూ బాగా ఉన్న వాళ్ళకు ఏం చేస్తలేరు. చిన్న రైతులకు దండుగులు తీస్తున్నారు, అలా గోదలు ఓనిస్తలేరు, పోచం పట్ల పంటలు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నిటికీ మేము ఇంతకుముందు 470 సంతకాలతోని సేకరించి కలెక్టర్ దగ్గరకు పోవడం జరిగింది, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరకు పోవడం జరిగింది. వీళ్ళందరూ పోయినా కానీ పట్టించుకునే నాదులే లేడు. ఒకసారి ఎంక్వైరీకి వస్తే ఈడ విలేజ్ పెద్దలందరూ కలిసి వాళ్ళని ఆయన పంపించేసి మేము పరిష్కరించుకుంటామని. ఇప్పుడు కూడా పరిష్కారం లాస్ట్ ఇయర్ కూడా ఒక దారి దిద్దామన్నారు. గోదలకు జాగలేదు, గోదలు ఆన్నేమంటున్నాయి 4 సంవత్సరాలే సార్. అక్కడ 470 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నారు. ఆ సాగు చేయకుంటే గోదలకు పరిష్కారం అవుతుంది. గరీబ్ గారిని చంపేస్తున్నారు, గరీబ్ గారి భూమిలో పంట పెడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో తీసుకొని మాకు సహకారం చేయగలని మనవి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి పెట్టేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దంపతులు మురుకొండపాడు గ్రామంలోని పొలాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి రైతు బిడ్డల్లాగా వరి నారు నాటారు. అనంతరం పొలంలో 2 కలెక్టర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఇలా ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి పొలాల్లో నడవటం, వరి నారు నాటడం, అక్కడే పొలాల్లో భోజనం చేయటం చాలా ఆనందంగా ఉందని 2 కలెక్టర్లు మీడియాతో అనుభూతిని పంచుకున్నారు. సర్టిఫికేట్ మీకు ఇస్తున్నారు సార్, బాగా నాడుతున్నారు, మేడం రావట్లేదని. సాయంత్రానికి మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గీతా కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభను మద్దెల రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమణ హాజరై మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో 500 కోట్లు కేటాయించాలన్నారు. చెట్లను పెంచడానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని, 5 లక్షలున్న ఎక్స్గ్రేషియన్ 10 లక్షలు చేయాలన్నారు. నిరుపేద గీతా కార్మిక కుటుంబానికి 10 లక్షల గౌడబంధు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం భువనగిరి జిల్లా మహాసభ జరిగింది. జిల్లా నలుమూల నుంచి వేలాది మంది గీతా కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ
గీతన్న బంధు పేరుతో 10 లక్షల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మంది గీతా కార్మికులందరికీ కూడా బైకులు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అక్టోబర్ 19, 20, 21 తేదీల్లో యాదగిరిగుట్టలో రాష్ట్ర మహాసభలు జరుపుతా ఉన్నాం. 19వ తారీఖున లక్షలాది మందితో రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులను సమీకరించి యాదగిరి నరసింహస్వామి సమక్షంలో సింహగర్జన చేయబోతా ఉన్నాం. ప్రధానంగా గీతా కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలి, కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి, ప్రతి జిల్లాలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఎక్స్రేషియో ఇస్తున్నదో పెన్షన్ 5,000 రూపాయలకు పెంచాలని, ఎక్స్రేషియో 10 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒలిగొండ మండలంలో జిల్లా స్థాయి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర జిల్లా మహాసభ 3వ మహాసభలు జరిగినాయి. ఈ మూడో మహాసభలో ఒలిగొండలో పెద్ద ప్రదర్శన ఒలిగొండ మండలం సంబంధించిన అన్ని గ్రామాల నుంచి గీతా కార్మికులు రావడం జరిగింది. వీళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇంతకుముందుకి మన రాష్ట్ర కార్యదర్శి రమణ చెప్పినట్టుగానే అందరూ కూడా బైకులు ఇవ్వాలి, అట్లాగే పింఛన్ కూడా 2,000 కాకుండా 5,000 రూపాయలు ఇవ్వాలి, అట్లాగే గీతా కార్మికులు తారసమికులు పడితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అందరికి ఇచ్చినట్టుగానే నిరుద్యోగ వృత్తి మా పిల్లలందరూ కూడా ఈరోజు చదువుకున్న అందరూ కూడా హైదరాబాద్ అక్కడికి వలసపోతారు. కాబట్టి అందరూ గీతా బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసే ఆధ్వర్యంలో 188వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్ట్ మారుతి నగర్ అధ్యక్షుడు ఆకుల యాదగిరి పాల్గొన్నారు. అనంతరం నత్తి మైసే మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రతి రాజకీయ పార్టీ నేడు అంబేద్కర్ నామజపం చేస్తున్నారని, రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రెడీ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ 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 బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. మరి వెస్ట్ మారుతి నగర్ అధ్యక్షులు మరి ఆకుల యాదగిరి అన్న గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసారు. మరి అదేవిధంగా డ్రైవర్ల సంఘం తరఫున బండారి సాయి కూడా మరి ఆ దండ వేయడం జరిగింది. మరి వారందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాం. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ 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 బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. పెద్దపల్లి కేంద్రంలో మహనీయుల ఆశయాల సాధన సంఘం ప్రధాన కార్యాలయంలో నూతన కమిటీల నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బొంకూరి కైలాసం ఆదేశాల పిలుపు మేరకు గతంలో జరిగిన కమిటీని రద్దు చేస్తూ కొత్త కమిటీలను నిర్వహించాలని తెలపడంతో జిల్లా కన్వీనర్ బింగి రాజు చొరవతో కొత్త కమిటీలను వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు హాజరై పార్టీలో చేరిన వారికి సంఘం కండువా కప్పి ఆహ్వానించారు. మహనీయులందరికీ జోహార్ 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 జై మాస్ జై మాస్ జై మాస్ జై మాస్. ఆశయ సాధన సంఘం
కార్యాలయంలో ఇదివరకు టౌన్ కమిటీ ఉండే, టౌన్ కమిటీ రద్దు చేస్తూ బీసీ వర్గాలకు కూడా మన సంఘంలో అవకాశం ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే మన సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలందరినీ కలుపుకునే సంఘం కాబట్టి అప్పుడు కొంతవరకు ఎస్సీలనే కలుపుకొని మనం కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని ఈరోజు టౌన్ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక దళితుల దగ్గర సంఘాలలో రావాలంటే కొంతమందికి భయం ఏర్పడుతుంది. ఎందుకంటే అసలు వీళ్ళకు దూరంగా ఉంటేనే అయిపోతుంది ఎస్సీలకు, వాళ్ళకి ఎందుకు మాత్రం తలకాయ నొప్పి అనే వాయిస్ కొంతవరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళతోటే మనం తిరుగుతాము. సంఘాలలో పోయినప్పుడు ఏమంటామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు అందరూ వాళ్ళు మనమే అంటాము. వాళ్ళు బీసీ నాయకులు ఏమన్నా చిన్న తప్పు చేస్తే మాత్రము అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాకా తీసుకుపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే ముందు వాళ్ళని తీసుకుపోతారే మావోనికి తప్పైంది, మావోని అదైందని తీసుకుపోయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినాక ఇక ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని బ్లాక్మెయిల్ చేయడం. ఏదైనా కానీ ఒక మనిషికి లొల్లి అవుతుంది. ఖచ్చితంగా లొల్లి అయినప్పుడు అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఇతను తప్పు చేయవచ్చు, ఇతను తప్పు చేయవచ్చు. ఇది ఇట్లా కాకుండా ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ ఖచ్చితంగా అవకాశము ఇవ్వకుండా మా మహనీయుల సంఘం ఉంటుంది. మమ్మల్ని నమ్మి వచ్చిన బీసీ నాయకులందరికీ కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. నమ్మకుండా ఉన్న వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా బీసీ వాళ్ళకు అందరికీ సపోర్ట్ చేస్తాము. మేము మా సంఘంలో కూడా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆసక్తి గల వారు ప్రతి ఒక్కరు బీసీ కుల నాయకులందరూ కూడా మా మహనీయుల సంఘంలోకి వస్తే ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాకుండా దాదాపుగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కూర్చుని పెట్టుకుని మాట్లాడదాం. ఫస్ట్ తప్పు ఎవరిదైతే జరిగిందో ఆ తప్పు ఇంకోసారి జరగకుండా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది లేకుండా చూసుకునేందుకు 100% మా సంఘం పనిచేస్తుంది. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చింతల సుధాకర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ 9 రోజుల పాటు తంగేడు రకరకాల పూలు తెచ్చి ఎంగిలి పూల బతుకమ్మను ఆటపాటలతో జరుపుకోవాలన్నారు. పట్టుకో మంచి ఏర్పాటు కాదు. పట్టుకో కేసీఆర్ ఫోటో కనబడద్దా గట్లా పట్టుకో. తీసుకోవచ్చా అల్లుడు 500 పెట్టుకొని మరి నువ్వు కట్టేది రామగుండం నియోజకవర్గంలోని ముస్లిం మహిళల స్వయం కల్పన కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రామగుండం కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యురాలు తస్నిం బాను అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విజయమ్మ ఫౌండేషన్ మహిళా సాధికారత కేంద్రం ఉచిత కుట్టు మిషన్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే రామగుండం శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రన్న గారి ఆధ్వర్యంలో విజయమ్మ ఫౌండేషన్ అన్నయ్య గెలిచినప్పటి నుంచి విజయమ్మ ఫౌండేషన్ స్థాపించి నాన్ ముస్లిమ్స్ కూడా దాదాపు 70 సెంటర్లు దిగ్విజయంగా నడిపిస్తున్నాము. ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు నడిపిస్తున్నాము. అందులో భాగంగానే మా మైనార్టీలకు కూడా అన్నయ్య మేము కూడా ఇలా పెట్టుకుంటామని అన్నయ్య అడిగిన వెంటనే సరే అని చెప్పేసి ఇవాళ దాదాపు మైనార్టీ మహిళలందరి కోసం 20 ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రత్యేకంగా మా మైనార్టీ మహిళలందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే చంద్రన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే అన్నయ్య గారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో అన్ని కుటుంబ మిషన్ కేంద్రాలను
మరియు మహిళా సాధికారత కేంద్రాన్ని ఏర్పరిచి అందులో ఉచితంగా ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మగ్గం వర్క్ అన్ని నేర్పించడం ఉచితంగా చాలా సంతోషకర విషయం. ఇవాళ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే అన్నయ్య గారి గొప్ప ఆలోచనతోని ఒక కుటుంబంలో మహిళ ఆర్థికంగా ఎదిగినట్టయితే కుటుంబానికి ఎంతో సాయంగా ఉంటుంది. అదే ఇవాళ మనం చూసినట్టయితే ఒక బ్లౌజ్ కుట్టాలంటే కనీసం 500 రూపాయలు తీసుకుంటున్నారు. అదే మనం సొంతంగా మనమే నేర్చుకొని కుట్టుకుంటే 500 మిగిలిచిన వాళ్ళు అవుతాం, మరియు కుటుంబానికి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్కరూ అన్నయ్య చేస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరు భాగస్వాములై అందరూ చక్కగా నేర్చుకొని ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జై తెలంగాణ, జై తెలంగాణ. వికారాబాద్ జిల్లాలో వీఆర్ఏల నిరవధిక సమ్మెలో భాగంగా 63వ రోజు నవరాత్రుల సందర్భంగా సమ్మె శిబిరం దగ్గర ప్రభుత్వానికి తెలిసే విధంగా బతుకమ్మ ఆడారు. అనంతరం పెత్తరామాస సందర్భంగా ఇప్పటి వరకు 63 రోజులలో చనిపోయిన వీఆర్ఏ అమరులకు జోహార్లు తెలిపి శ్రద్ధాంజలి ఘటించారు. రోజుల సమ్మెలో భాగంగా మన అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40-50 మంది వీఆర్ఏలను మనం కోల్పోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా మనం ఇలాంటి చావులు పరిష్కారం కాదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే మొండిగా ఉందో మనం అంతకన్నా మొండిగా ఉండి మన ప్రధాన డిమాండ్లు పే స్కేలు, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు వచ్చేంత వరకు ఎలాంటి అధైర్యపడకుండా అభద్రతా భావానికి లోను కాకుండా ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ విరమించకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మన సమస్యలు సాధించే వరకు మనం ఇలాగే కొనసాగాలని చెప్పి, ఇక నుండి చావు రాగాలని చెప్పి ఈ జిల్లా తరఫున ఈ రాష్ట్రంలోని 20,000 మంది వీఆర్ఏలకు స్మరణ చేస్తాం. జోహార్ వీఆర్ఏ మన వీరులకు, జోహార్ వీఆర్ఏ మన వీరులకు. నంద్యాల జిల్లా అహోబిలంలో శ్రీ నృసింహ సేవావాహిని సంస్థ వ్యవస్థాపకుడు కృష్ణ చైతన్య స్వామి సూచన మేరకు మహాలయ అమావాస్యను పురస్కరించుకొని అహోబిలంలో పితృదేవతలకు ప్రీతిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు రవికాంత్ చౌదరి మాట్లాడుతూ మహాలయ అమావాస్య అత్యంత పవిత్రమైనదని, ఈరోజు పితృదేవతలకు పిండ తర్పణలు చేసి పేదలకు, వృద్ధులకు అన్నప్రసాదాన్ని అందిస్తే చాలా మంచిదన్నారు. అందులో భాగంగానే ఈరోజు వృద్ధులకు, పేదలకు అన్నప్రసాదాన్ని అందించామని అన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ నాయకులు దోచుకు తింటున్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి. మద్యం వేలంపాట వద్దంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు, లేకుంటే ట్యాంక్ పై నుండి దూకుతానని హెచ్చరిక. వరి నాట్లు నాటిన బాపట్ల, ప్రకాశం జిల్లా కలెక్టర్లు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే భోజనం.
కార్మికుల సంక్షేమానికి 500 కోట్లు కేటాయించాలి. యాదాద్రి జిల్లా గీత కార్మిక సంఘం అధ్యక్షుడు మధ్యల రాజయ్య డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.